నామాంకితమైన పక్షిరాజు అయిన జటాయుడని పిలుచుండేది వారు. అవును అవును. ఇప్పుడు ఈ వనాంతరంలో ఏదో మహిళా శిరోమణి యొక్క రోదనలు వినిపించున్నది. కావున ఈ యొక్క వృక్షం పైకి వెళ్ళి చూచేదగా మహిళా శిరోమణిని ఎవరు ఆకాశ వీధిన ఈ రోజున తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడే శ్రీరామచంద్రమూర్తి అయిన ఆ యొక్క సీతాదేవిని దుష్టాత్ముడైన రామకృష్ణుడు కొనుకోవచ్చున్నాడు. వీరిని ఇప్పుడే అడ్డగించి వీరిని సంహరించి ఆ యొక్క సీతాదేవిని తీసుకుని వెళ్ళి శ్రీరామచంద్రుని దగ్గరకు తీసుకుని వెళ్ళారు. పోతు పోతు రావణ పొందు బయటి 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 కేకలేసి నిందిప్పుడు ఆకాశమున గెలవేదో
నా రథంలో అడ్డు జరిగిపోతావు, నా చేతిలో చచ్చిపోతావు. రావణ ఇప్పుడే నిన్ను నీ యొక్క బాంధవ్యం అంతని తెలుసుకో. ఇప్పుడే సంహరించేదాం కాక ఇప్పుడే నీ రెక్కలు తెగదరుకుతుంది కదా, ఇప్పుడే సీతను తీసుకొని వెళ్ళిపోయినారు. ధరణి కల్పగూరి పౌరి దామనందుగా శ్రీ రామచంద్ర యొక్క సీతాదేవిని కొనుక్కోచుండగా సీతాదేవిని కాపాడుటకై ఆ యొక్క దురాత్ముడైన రావణాసురునికి పోరాడితే ఆ యొక్క నీచాత్ముడైన రావణాసురుడు నా యొక్క రెక్కలను విడిచివేసినాడు కదా స్వామి. ఈ యొక్క వార్తను మీకు చేరవేసేదాకా ఈ యొక్క మన ప్రాణముతో జీవించుతూనే ఉంటాను స్వామి. ఇంటి
రక్త